చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే దానికి సంబంధించి ఈ సనాతన ధర్మం అని హిందూ ధర్మ ఆ పరిరక్షణ కోసం నేను పాటుపడుతున్నా, లోక కళ్యాణమే నాకు ధ్యేయం, అలాగే శివుడు నా కల్లోకి వచ్చాడు, నా అంగాన్ని శివుడికి సమర్పిస్తున్నా అని చెప్పి చెప్తున్నటువంటి ఈ ఫేక్ గాడు ఎన్నో అక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా మా దగ్గర చాలా క్లియర్గా ఎన్నో ఆధారాలు సేకరించడం జరిగింది. అన్నీ కూడా నేను బయట పెడతా. మనకి భ్రమరాంబిక గారు ఇప్పుడు కాలర్ మాట్లాడారు, చాలా కీలకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత విధ్వంసకరమైనటువంటి తీసుకొస్తున్నప్పటికీ కనీసం అతను ఏ రకమైనటువంటి పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవట్లేదు. నేను ఒకటి చెప్పాల్సింది కూడా ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నారా, వాళ్ళు లేకపోతే తనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏ దానికి ప్రోటోకాల్ లేకుండా కార్ వెహికల్ ఫాస్ట్ కి వెళ్ళిపోతుంటది. టెంపుల్స్ కి డ్రెస్సెస్ లేకుండా వెళ్తా ఉంటే డ్రెస్సెస్ కట్టించి పంపించారు. మరి అదే విధంగా చేసిన తర్వాత తను అటాక్ చేసుకొని ఇప్పుడు తనని అరెస్ట్ చేసి లోపల వేయాలా? ఎందుకంటే ఒక మాట అండి, ఇది బాయ్స్ కి సిగ్గుచేటు, ఒక ఆడపిల్లకి సిగ్గుచేటు. ఒక అర్ధనారి రూపంలో ఒక ట్రాన్స్జెండర్స్ మహిళ ఉంటారు, మాలాంటి జోగినీలు ఉంటారు. ఇంత మందిలో అసలు వాడు జోగినియా లేకపోతే ట్రాన్స్జెండరా, వాడు బాయా గర్లా, ఒక తీవ్రవాదియా, అసలు ఏమి కాకుండా నన్ను అడిగితే మెంటల్ సర్టిఫికేట్ వాళ్ళకి తీయించి మెంటల్ సర్టిఫికేట్ చేయించి వానికి మెంటల్ ఉందని ప్రూవ్ చేయించి కూడా తీసుకెళ్లి వాడిని అందులో వేస్తే సనాతన ధర్మం 100% బాగుంటుందండి. హిమాలయాల్లో ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకున్న వాళ్ళు వీడు చేసే అరాచకాలకి వాళ్ళ దాంట్లో హెడ్ కూడా రాలేదండి. ఎందుకంటే వీడు ఒక చీమ పురుగు. వాళ్ళు అసలు నన్ను అడిగితే మరణం అనేది ఉండదండి. అఘోరి అనేది ఒక సాధకం, ఒక పరమేశ్వరుడు. వాళ్ళు అనుకున్న ఏ దైవం అయితే వాళ్ళు ఆరాధిస్తారో ఆ కాళీమాత ఉండొచ్చు, అఘోరి ఉండొచ్చు, శివుడు ఉండొచ్చు, కాలభైరవుడు ఉండొచ్చు, సంథింగ్ ఆ శక్తి ఉపాసకం చేసే వాళ్ళు ఆ భయంకర రూపంలో ఆ తల్లికి ఆరాధిస్తారు. ఓకే, ఒప్పుకుంటా. కానీ వాళ్ళు భగవంతుడు వచ్చే వరకు వాళ్ళు ముక్కు ముచ్చుకొని ఎక్కడనో తపస్సులు చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ ఆరాటాలు ఏంది, కార్లు ఏంది, ఈ షోలు ఏంది, మళ్ళీ అందులో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం ఏంది, ఎంత మంది ఋషులకు వీడు చేసే అరాచకాలు గలీజ్గా ఉన్నాయి. తర్వాత సెకండ్ ఇంకొకటి ఆదిశంకరాచార్యుల పీఠాలు ఉన్నాయి, శృంగేరి పీఠాలు. వీళ్ళందరి స్వామీజీలు వీళ్ళందరూ కూడా మాట్లాడరు. ఎందుకంటే వీడు ఒక చీడ పురుగు. వీడి గురించి అంత పెద్ద వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనలాంటి వాళ్ళని ఏదైనా చర్య తీసుకొని బయటకు రాకుండా చేయాలా? నేను ప్రియవర్షిని గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయికి కూడా అసలు నాకు తెలిసి వీడు ఏ మంత్రాలు మాయలు ఇవన్నీ నాట్ అండి. మంత్రాలు మీరు చెప్పిన పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఒక కాల్ తీసుకుందాం. మా సార్ ఆ ఫోన్ లో ఉన్నారు. సిఎండి గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. సార్ నమస్తే. నమస్తే రవీంద్ర సార్. భ్రమరాంబిక గారు మనకి జూమ్ లో ఉన్నారు. నిజంగా ఈరోజు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం రోజు నడిపిస్తున్నాం, ఎన్నో కాల్స్ వస్తున్నాయి. ఆ యొక్క ఫేక్ అఘోరిపై చర్యలు తీసుకోండి. ఇంకా శ్రీవర్షిణి లాగా ఎంతోమంది ఇటువంటి వారి యొక్క దీంట్లో పడి మోసపోతున్నారు. కాబట్టి మీరు రక్షించాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి, ఎందుకంటే మనం ఆ అమ్మాయిని ఎంతో ప్రొటెక్ట్ చేసాం, ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చాం, దానికి సంబంధించి మీరు కూడా ఎంతో కేర్ తీసుకున్నారు. ఆ ఉద్దేశంతో మనకు వస్తున్నటువంటి కాల్స్ కానీ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ చాలా ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భంలో ఈ టాపిక్ని మళ్ళీ తీసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లా చూడాలి? పోలీసులు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. వాడు ఇంకా కూడా నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోవడానికి రావాలని ప్రయత్నం చేస్తే నేను ఆత్మార్పణ చేసుకుంటాం, ఇద్దరం చనిపోతాం అని చెప్పి. అదే చూస్తున్నాం కదా మనం ఈ రోజున జరిగే పరిణామాలన్నీ కూడా. అవును సార్. మరి అంత లెక్కలేనితనంగా ఎంతో వాడు ధైర్యంగా ఆ రకంగా అందరికి ఛాలెంజ్ ఇస్తున్నాడు. నిన్న కూడా భాను అనే మన జర్నలిస్ట్ ఒక అతను కూడా చక్కగా ఆయన ఇంటర్వ్యూ చేసి మా పిల్లని మంచిగా ఎదిగి చేసాడు. జర్నలిస్ట్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను కూడా పట్టుకొని నువ్వు జర్నలిస్ట్ అయినా, నువ్వు పోలీసు అయినా, నువ్వు విఐపి అయినా నరికేస్తానని డైరెక్ట్ గా అన్నాడే. వాడికి ఎంత ధైర్యం ఉండాలి చూడండి. అవును సార్, అవును. మరి ఇది మరి పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటుంది. ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ నాకు తెలిసి ఇంకో కొద్ది గంటల్లోనో లేదా మధ్యాహ్నం లోపు అరెస్ట్ చేస్తారని కూడా సమాచారం ఉంది. అవును సార్. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు సంతోషకర విషయం, మన
జోగిని వ్యవస్థలోనే భ్రమరాంబిక గారు, ఆమె నాకు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణలో, హైదరాబాద్ లో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సోషల్ యాక్టివిటీస్ అనేక పాల్గొంటారు. ఆమెను మీరు లైన్ లో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జూమ్ కాల్ లో చూశాను ఇప్పుడు నేను. ఆవిడ చాలా చక్కగా ఇలాంటి అప్పుడు స్పందించడం గానీ, పద్ధతిగా మరి జోగినే ఉన్నా గానీ సిస్టమేటిక్ ఉంటుంది. అలాగే సామాజిక బాధ్యత కలిగిన జోగిని భ్రమరాంబిక. అవును సార్. మరి ఇవాళ ఆమె కూడా ఇంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి వారికి కూడా చెప్పండి, ఎందుకంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. అవును, ఇవాళ జోగిని వ్యవస్థలో ఆమె దగ్గర నాకు తెలిసి కొన్ని వందల మంది ఆమె పరిచయాలు ఉన్నాయి. అవును సార్, అవును. ఆమె కూడా తన వంతు బాధ్యతగా వచ్చినందుకు ఆమెకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇవాళ మన ఛానల్లో మీరు లైవ్ పెట్టిన తర్వాత అనేక మంది మెసేజ్లు చూస్తున్నాను. చాలా మంది లైన్లు దొరకట్లేదంట. నాకు కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు. మీరు వీలైనంత వరకు ఎక్కువ మంది లైన్లు తీసుకోండి, అందరూ అభిప్రాయాలు తీసుకోండి. అలాగే సార్. ఇలాంటి వాళ్ళని మనం అరికడదాం, మన చేతనంత వరకు దీన్ని పోరాడదాం. ఎందుకంటే వీళ్ళు మనం అరికట్టకపోతే ఇట్లా అనేక మంది అమ్మాయిలు ఇబ్బంది పెడతారు. అవును, ఖచ్చితంగా సార్. పాపం ఆ పిల్ల మాత్రం ఆ రోజు అమాయకురాలాగానే కనిపిస్తుంది మనకి. ఆ రోజున 2 రోజులు మన ఛానల్ మన సిబ్బందితో పాటు కలిసిపోయి. ఇంకో విషయం మీకు ఎవరు తెలియని విషయం ఏంటంటే, వెళ్ళిపోవడానికి బస్సు ఎక్కడానికి ముందు ఒక 1.5 గంట ముందు నాకు కాల్ చేస్తుంది. సార్ నేను వచ్చేస్తాను సార్ డ్యూటీకి, వాళ్ళ నుంచే మన స్టాఫ్ అక్కడ అందరూ కూడా నాకు చాలా అన్నదమ్మ కుటీరులో కలిసిపోయాం మేము, ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పింది. నేనుండి కాదమ్మా, మరి మీ అమ్మ ఎక్కడికో ఏదో మొక్కు అంటుంది కదా, వెళ్ళేసి మీరు ఆదివారం నుంచి మన మంగళగిరిలో ఈవెంట్ ఉంది తాటి కృష్ణారావు గారిది, అప్పటి నుంచి మీరు రావాలని చెప్పే. అలాగే సార్ అంది. మరి కాసేపటికి అర్థం కాని విషయం, మరి ఎంఐ వెళ్ళిపోయిందా బస్ స్టాండ్ నుంచి, పెళ్ళే పంపించిందా, అది అర్థం కాదు ఈ రోజు కూడా. అవును సార్. మరి అన్ని చాలా మంది చాలా ఛానల్ చూస్తున్నాం, తల్లి కూడా డబ్బులు కాసిపడి పంపించినట్టున్నారు కదా, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదా. అవును సార్, అవును. ఆ అమ్మాయి విజయవాడ నుంచి వెళ్ళిపోవడానికి ఒక పెద్ద డ్రామా నడిచింది అనేది ఒకటే ఏడుస్తుంది. మరి ఈ రకంగా మరి 2 రోజులు మన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత మనం అమ్మాయి గారిని మన తోటలాగానే మనం చూసాం. మరి ఎందుకు అమ్మాయి వెళ్ళిపోయిందో మన అర్థం కాలేదు. ఏదేమైనా గానీ ఈ అఘోరి గారు చేసిన విషయం చాలా దారుణం. ఇది పైగా లెక్కలేని తరంగా ఎవడైనా బెదిరిస్తున్నాడు. అంటే జర్నలిస్ట్ గానే పోలీసు అయినా ఇవి ఏమన్నా నరికేస్తారా అన్నాడు, బూతులు పెడుతున్నాడు. ఆ అమ్మాయిని అంత బెదిరించింటాడని నేను అనుకుంటున్నా. నువ్వుగా నాతో రాకపోతే మిమ్మల్ని చంపేస్తాను, లేకపోతే మీ అన్నయ్యని చంపేస్తాను, ఇలాంటి అని ఉంటాడు కన్ఫామ్ గా. అందుకే ఆ అమ్మాయి భయపడి ఉంటుందని అనుకుంటున్నా నేను. ఇప్పుడు మనం లాంటి జర్నలిస్ట్ నే వాడు ఆ రకంగా బెదిరించాడంటే మరి ఎవరైనా చేస్తున్నాడు, డెఫినెట్ గా వాడి బెదిరింపులతోనే ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు అనుకుంటున్నా. అమ్మాయి చెప్పలేకపోతుంది. ఖచ్చితంగా సార్, 100%. వాడిని త్వరలోనే అరెస్ట్ అవుతాడు అనుకుంటున్నాను. మీరు కూడా మన సిబ్బంది అంతా సామాజిక బాధ్యత తీసుకొని మీరందరూ చేస్తుంది. మీకు మన వాళ్ళందరూ కెమెరామెన్స్ గానీ, మన యాంకర్స్ గానీ, వాళ్ళ ఇది కూడా చూసాను. మార్నింగ్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చూసాను. ఇదన్నీ మ్యాటర్ లో కూడా మన వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఈ అఘోరి న్యూస్ గురించి. తర్వాత నేను కొత్తగా మనకు కొన్ని వీడియోస్ వచ్చినాయి కదా, నువ్వు చెప్పి చూశాను. తమిళనాడులో ఒక బాబాగా అవతారం ఇచ్చాడు, అక్కడ ఆశ్రమం పెట్టి. అవును సార్, అవును. అవి మనం ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాం సార్, అవి రివీల్ చేస్తాం. మొత్తం ఏది అయినా సరే మనం ప్రతిదీ కూడా సేకరించిన తర్వాత దానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి ఎంతవరకు వాస్తవం అని పూర్తి స్థాయిలో మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే మనం ఏదైనా సరే బయటికి సమాజానికి తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే నా దగ్గర చాలా వాడి చిట్టా ఉంది, వాడి వివరాలు ఉన్నాయి. అవి ఇప్పుడు బయట పెడతా సార్ త్వరలో. చేయండి, మనందరూ బ్రేక్ చేయండి. మిగతా ఛానల్స్ భిన్నంగా మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా మన స్టాఫ్ అందరినీ కూడా మరొకసారి, అట్లాగే జోగిని మాతో కూడా మన భ్రమరాంబిక గారిని అభినందిస్తున్నా. మీరు కంటిన్యూ చేయండి. లైవ్ చాలా మంది లైన్ లో ఉన్నారు. ఎక్కువ మందికి అవకాశం ఉండదు, తక్కువ టైం మాట్లాడి ఎక్కువ మందికి అవకాశం. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సామాజిక అస్త్రం చేతిలో సామాజిక అస్త్రం #1